రాష్ట్రంలో 54 లక్షల మందికి పైగా చిన్నారులకు పల్స్ పోలియో కార్యక్రమం పురస్కరించుకుని పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల పట్టణ ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ యాదవ్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఇతర అధికారులతో కలిసి హాజరై 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని జిల్లాల్లో 98,99,300 డోసులు అందుబాటులో ఉంచామన్నారు. 5 ఏళ్లలో పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. పలు కారణాల వల్ల పోలియో చుక్కలు వేసుకోలేకపోయిన పిల్లలకు తిరిగి ఈ నెల 23-24 తేదీలలో సంచార జాతులు నివసించే ప్రాంతాలు, నిర్మాణ స్థలాలు, ఇటుక క్షేత్రాలు, ఇతర వలస ప్రాంతాలు కవర్ చేయడానికి 1854 మొబైల్ బృందాలు పర్యటించి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ, అనపత్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, డిఎంహెచ్ఓ జె నరసింహనాయక్, డీసీహెచ్ఎస్ లావణ్య కుమారి, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వైడి రామారావు, వివిధ పార్టీల నాయకులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 0 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి 2 చుక్కల ఓరల్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, పిల్లలు ఏ కారణాల చేతైనా కొత్తగా వస్తున్న వైల్డ్ పోలియో వైరస్ కారణంగా ఆ పోలియో బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం. పోలియో మీద పెడుతున్న ప్రతి రూపాయి ఖర్చు, ఎందుకంటే వ్యక్తి అనారోగ్యంతో మంచానికి పరిమితమైతే ఆ కుటుంబం మీదే ఆర్థిక భారం కాకుండా సమాజం మీద కూడా ఆర్థిక భారం పడుతుంది. 1 రూపాయి ఇవాళ మనం నిర్మూలించడానికి ఖర్చు పెడితే, నిర్మూలించిన తర్వాత దానికి 40 రూపాయల ఆదాయం వస్తుంది. పోలియో అంటే ఆరోగ్యం అనేది అంత ఇంపార్టెంట్. ఆరోగ్యానికి ఆర్థిక మెరుగుదలకి అవినాభావ సంబంధం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇవాళ డిసెంబర్ 21 జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా రాష్ట్రంలో ఉంటున్న 54 లక్షల పైగా పిల్లలకి, 0 నుంచి 5 సంవత్సరాలు ఉంటున్న పిల్లలందరికీ కూడా ఉచితంగా పోలియో వ్యాక్సిన్ వేస్తున్నాం. దానికోసం 1,60,000 మంది హెల్త్ ప్రొఫెషనల్స్ కానీ, అంగన్వాడీ వర్కర్లను కానీ క్షేత్రస్థాయిలో పెట్టడం జరిగింది. పరీక్షలు ఎక్కువ చేస్తున్నాం. చాలామంది మేము అందుకే అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవేంటంటే, ఒకటి జాగ్రత్త, ఎక్కడ దత్తు రావట్లేదు. ఇప్పుడు అవగాహన కలిగించడం వల్ల ఇది కుట్టినప్పుడు, ఆ చిగ్గర్ మైట్ కుట్టినప్పుడు వెంటనే ఆసుపత్రికి రావాల్సింది. ఆ దద్దురు వస్తుంది. దద్దురు వచ్చిన తర్వాత జ్వరము, తర్వాత వణుకు, ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆసుపత్రికి కానీ ఇప్పుడు అవగాహన కారణంగా వస్తున్నారు. అందుకనే గతంలో తక్కువగా జరిగే పరీక్షలు ఇవాళ చాలా విస్తృతంగా పరీక్షలు చేస్తున్నాం. కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళని, నిన్ననే ఒక చిన్న బాలుడు కూడా ఈ ప్రాంతంలోనే వస్తే వాళ్ళు తీసుకొచ్చారు. అది ఫ్యాటల్ కాదు, కానీ గుర్తించకుండా ఏమవుతుందిలే అని చెప్పి, లేదా స్థానికంగా తెలిసిన ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం ఇబ్బందికరం అవుతుంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి అవగాహన కలిగిస్తున్నాం. ఈ మీడియా మాధ్యమంగా కూడా నేను కోరుతున్నాను, అటువంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలో ఉంటున్న ఆసుపత్రికి, అది పిఎస్సి కావచ్చు, విఎస్సి కావచ్చు, పిఎస్సి కావచ్చు, లేదా సిఎస్సి కావచ్చు, వెళ్ళాలా. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూయించుకుంటే వాటిని, అది అంత ప్రమాదకరమైంది కాదు, కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం అవుతుంది. కాబట్టి ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ఏదన్నా క్యాన్సర్ వచ్చిందనుకున్నాం, క్యాన్సర్ గడ్డ వచ్చింది, క్యాన్సర్ గడ్డని చూద్దాంలే వదిలేస్తే కాదు, దాన్ని కోసి పారేయాల్సిందే. కోసి పారేస్తేనే శరీరం మిగులుతుంది, ప్రాణం నిలుస్తుంది. రాష్ట్ర పరిస్థితి కూడా అంతే. ఇట్లాంటి అరాచక శక్తుల్ని పూర్తిగా నిర్మూలించకపోతే రాష్ట్ర భవిష్యత్తు 5 సంవత్సరాలు అంధకారంలోకి పోయింది, అవినీతి కూపంలోకి పోయింది. ఈ రాష్ట్రంలో ఉంటున్న పిల్లల భవిష్యత్తు కూడా నాశనమై ఛిద్రమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో అటువంటి అరాచక శక్తులకి వినాశాన్ని కోరుకునే వాళ్ళని, విధ్వంసం సృష్టించే వాళ్ళని యోగి ఆదిత్యనాథ్ సర్జరీ తప్పదు. అదే మాట నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ట్రీట్మెంట్ నేనేది ఇంకా విస్తృతంగా చేయాల్సింది. అంటే ఈ వ్యవస్థలో ఉంటున్న లొసుగులను అడ్డం పెట్టుకుని రకరకాలుగా చేస్తున్నారు. ఎందుకంటే వ్యవస్థలో ఉంటున్నప్పుడు, చట్టంలో కొన్ని ఉంటున్నప్పుడు వాటిని లొసుగులను అడ్డం పెట్టుకుని చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని అధిగమించి కూడా ఒక్కోసారి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే మాత్రం నిర్ణయం తీసుకోవాలి. పుష్పం ఇది కూటమి ప్రభుత్వంలో నేను మంత్రిని, నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాడిని. ఇవాళ ప్రభుత్వానికి అధినేత తెలుగుదేశానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వంలో 2వ స్థానంలో ఉంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ నేను
చిన్నప్పటి నుంచి వాళ్ళలాగా మీరు మాట్లాడిన వాళ్ళని ఎవరినన్నా చూడండి, పార్టీలు మారిన వాళ్ళు. నేను పుట్టిన ఈ పార్టీనే, చచ్చిన ఈ పార్టీని, నన్ను మీరు ఎవరైనా మాట్లాడడానికి పచ్చపుష్పాని అంటే వీళ్ళకి వచ్చిన భాష ఇదే. వీళ్ళు టాపిక్ మీద సబ్జెక్ట్ మీద మాట్లాడలేరు, అది చేత కాదు. కాబట్టి ఈ రకంగా మాట్లాడుతుంటారు. ఇట్లాంటి ప్రేలాపనలు చేసే వాళ్ళని ప్రజలు గమనిస్తున్నారు. దాని కారణంగానే అంత అవమానకర రీతిలో ఓడించారు. అయినా వాళ్ళు తెలుసుకోలేకపోతే వాళ్ళ కర్మ. ఎక్కడ ఏదైనా ఇటువంటి స్టే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే వారి మీద చర్యలు తీసుకుంటున్నాం, కఠినాధికఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. ఏ విషయం కాకుండా వెంటనే తీసుకోవడం, కలెక్టర్ ద్వారా విచారణ జరిపించడం, అక్కడికక్కడే సస్పెండ్ చేయడం కూడా చేస్తున్నాం. ఈ నిర్లక్ష్యాన్ని సహించే, ఉదాసీనతని, నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తి లేదు.